ఎట్లా చూస్తారు ఈ సినారే? గతంలో ఏదైతే విదేశాలకు వెళ్లే ముందు ఇక నానా పక్కన దయాలు ఉన్నాయి, కోవట్లు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత రాసిన లేఖ సంచలనమైంది. మళ్ళీ అమెరికా పోయి వచ్చిన తర్వాత ఇక ఏకంగా సంతోష్ హరీష్ రావు మీదనే ఎక్కుపెట్టి ఆమె విమర్శలు చేస్తున్నది. పార్టీ నుంచి కూడా బయటికి పంపించారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇదంతా తెలంగాణ దురదృష్టం. ఈ జరిగే కల్వకుంట్ల కుటుంబం చేసేటువంటి తతంగం ఏదైతే ఉందో, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ కాదు ఇతను పాపాల భైరవుడు కేసీఆర్. ఈ పాపాల భైరవుడు ముఖ్యమంత్రి అయిపోగానే, ఇతను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మరి పని అయిపోతుంది, తెలంగాణను ఇతను నాశనం చేస్తాడని నేను చెప్పినట్టే అది జరిగింది. అది ఈరోజు ప్రూవ్ అయింది. దానికి హిరణ్యకశిపునికి ఏ విధంగానైతే మరి అతని తప్పుల్ని ఎత్తి చూపడానికి తన ఇంట్లోనే ఏ విధంగానైతే పుట్టినాడో అతని తనయుడు, అదేవిధంగా కేసీఆర్ తనయ్య కూడా కేసీఆర్ పాపాలని బయటపెట్టడానికి ఆమె మరి సరైన టైంలో సరిగ్గా కేసీఆర్ విషయంలో, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబ విషయంలో చెప్పింది. మరి అంతా అవినీతి చేసింది హరీష్ రావు, సంతోష్. మా నాన్నకు అవినీతి మరకలు అంటిస్తున్నారు అని చెప్పేసి కవిత కామెంట్ చేస్తున్నారు. నిజంగా కేసీఆర్ అవినీతికి పాల్పడలేడంటారా? ఇప్పుడు కేసీఆర్, నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏముండే? నథింగ్. ఈ వాజ్ ఓన్లీ దుబాయ్ చంద్రశేఖర్. అదే రకంగా మరి రాజకీయాల్లో వచ్చే ముందు హరీష్ రావు ఏముండే? ట్రంక్ డబ్బా. ఆ తర్వాతనేమో రబ్బర్ చెప్పులతో వచ్చింది హరీష్ రావు. అదేవిధంగా అమెరికా నుంచి వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఏముండింది వీళ్ళ పరిస్థితి? అందుకని ఇప్పుడు ఇవన్నిటి విషయాల కన్నా వీళ్ళ మీద ఎంక్వైరీ జరపాలి. ఏమని అంటే 2001లో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రారంభించకముందు వీళ్ళ ఆస్తులు ఏంటిది, వీళ్ళు ఏంటిది అనేది చూసి ఇప్పుడేమున్నారు, ఇప్పుడు అందరికీ జగద్విదితం. ఇప్పుడు ఉన్న వీళ్ళకున్న ఫామ్ హౌస్లు కానివ్వండి, బినామీ భూములు కానివ్వండి, దుబాయ్లో ఆస్తులు కానివ్వండి, లండన్లో ఆస్తులు కానివ్వండి, కేసీఆర్ దాచుకున్న డబ్బు కానివ్వండి, లక్షలాది కోట్లు కేసీఆర్ కుటుంబం సంపాదించింది ఆస్తులు, అవన్నీ లక్షలాది కోట్లు. తర్వాత కేసీఆర్ 100 మగదులు కూడా సంపాదించి అది ఇంకా డబుల్. సో ఇదంతా తెలంగాణ సంపదను కొల్లగొట్టి ఈరోజు ఆ డబ్బుతోనే, అవినీతి డబ్బుతోనే ఈరోజు ఈ యొక్క తతంగం చేసి తెలంగాణ ప్రజల మూమెంట్ను డైవర్ట్ చేయడానికి ఆడేటువంటి నాటకం ఇది. ఈ నాటకంలో భాగమే కవిత కూడా నాటకమే చేస్తుందని నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఇది చేయించేదంతా కేసీఆర్ అనే విషయాన్ని నాకు డౌట్ వస్తుంది అనమాట. ఈ కేసును సిబిఐకి అప్పచెప్పడము, మా నాన్న మీద అవినీతి ఆరోపణలు అవ్వడం చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతున్నది. తెలంగాణ బగ్గు మనాలే, తెలంగాణ బంధుకు పిలుపునివ్వాలని కవిత అంటున్నది. ఉందంటారా అంత అవసరం? ఇప్పుడు అవినీతి జరిగింది కాబట్టి ఆమె చెప్తుంది. కేసీఆర్కి తెలియకుండా అవినీతి జరుగుతుందండి. ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఎవ్రీ సెకండ్స్లలో ఏది జరిగినా చీఫ్ మినిస్టర్కు నోటీసులో వస్తుంది. కేసీఆర్ తెలియకుండా జరిగిందంటే నేను దాన్ని ఒప్పుకోను. ఇదే కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి కాగానే ఏమన్నాడు? నా కుటుంబంలో ఎవడైనా అవినీతి చేస్తే జైలుకు పంపిస్తా, ఉచ్చలు లెక్కబెట్టవలసిందే అని చెప్పినాడు. తనే తప్పు చేస్తే రాళ్లతో కొట్టమన్నాడు. సో ఇప్పుడు రాళ్లతో కొట్టే సమయం వచ్చింది. ఈ కేసీఆర్ను రాళ్లతో కొట్టాలా, ఈ ఆస్తుల్ని జప్తు చేయాలా, ఈ జప్తు చేసి ప్రజల అభివృద్ధికి వినియోగించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్సాహవంతుడైన యువకుడు, ఒక ఉత్సాహవంతంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు నడుస్తుంటే, మరి ఇక్కడ వనరులు లేకుండా, డబ్బులు లేకుండా చేసి అతను చేసే కార్యక్రమాలని డీవియేట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, ఇది రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసే దాంట్లో ఒక ప్రక్రియలో భాగంగానే వీళ్ళు చేసే ఒక నాటకం. తెలంగాణ ప్రజలకి ఈ కుటుంబం చేసే దుర్మార్గం, ఇప్పుడు చేసే నాటకానికి సంబంధం ఏంటి? వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ దీస్ థింగ్? ప్రజలకు వీళ్ళకి. కానీ సంతోష్ అయినా హరీష్ రావు అయినా ఇద్దరు రేవంత్ డైరెక్షన్లో నడుస్తున్నారు అనేది కవిత చెప్పిన మాట. ఇప్పుడు కవితకి నేను ఏం చెప్పాలి? కవిత ఆడపిల్ల, ఏం చెప్తే బాగుండదు. కానీ మరి ఇదంతా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఈ యొక్క అవినీతి చేస్తున్నప్పుడు ఎక్కడ పోయింది? అక్కడ ఉండే కదా. ఇప్పుడు ఈమె ఉన్న ఇల్లు 1200 కోట్లు 700 కోట్లు అట ఇల్లు. కిరాయి ఇంట్లో ఉంటున్నది. ఈ 20 లక్షల వాచ్ ఎక్కడదమ్మా అంటే నువ్వు అయ్యో కొనుక్కోవద్దా? డబ్బులు ఉంటే కొనుక్కుంటాం. సో డబ్బులు సంపాదించుకొని కొనుక్కున్నది అప్పుడేమో గమ్మునుండదు, కూపస్థ మండుకంలాగా. ఇప్పుడేమో ఈయన చేసిన వీళ్ళందరూ అవినీతి పరులే. ఈ యొక్క కేసీఆర్ అండ్ కోలు వీళ్ళ పని అవినీతి చేయడమే. నిజాము కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి ఇక్కడ ఎల్లకాలం ఇక్కడ రాజ్యం నడిపించాలా, రాజరికం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కేసీఆర్ చేసే తతకం. దీన్ని నేను వెంటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేసేది, చాలా చక్కగా ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పి ముఖ్యమంత్రి అయినాడు. ఈరోజు చెప్పి ఇతని మీద
చాలా లెక్కతో యాజ్ పర్ రూల్ లా ప్రకారం ఈరోజు కమిషన్ వేసి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఇప్పుడు కాగ్ రిపోర్టు అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈ 2 రిపోర్ట్లు ఉన్నాయి మనకు అక్కడ. అది రాజ్యాంగ సంస్థలవి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు భయపడిపోతున్నాడు. సిబిఐ అంటే ఒక కేసీఆరే కాదు, హరీష్ రావే కాదు, కవిత కూడా వస్తుంది రప్పస్లో, సంతోష్ రావు కూడా రప్పస్లో వస్తాడు. ఈయన ఎంబడి ఉండి దోచుకున్న వాళ్ళు అంతా వస్తారు దీంట్లో. అందుకని ప్రతి ఒక్కడు గజ వణికిపోతున్నాడు. చాలా మంచి పని చేసినాడు రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఒక యువకుడుగా రేపు తెలంగాణ ఫ్యూచర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఫ్యూచర్ ఈజ్ టేకింగ్ గుడ్ నెసరీ యాక్షన్ తీసుకుంటున్నారు, లా ప్రకారం తీసుకుంటున్నారు. దీన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పుడు ఒకటే కేసీఆర్ చేసి ఇప్పుడు జరిపేటువంటి యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల దృష్టి మళ్లించాలా, రేవంత్ రెడ్డి గారి పరిపాలనను డీవియేట్ చేయాలా, ఈ ప్రజల్లో పాతుకోకుండా ఉండాలా అనే ఒక దురుద్దేశంతో ఇతను చేసేటువంటి నాటకంలో భాగమే ఈ మన కవిత ఎపిసోడు, హరీష్ రావు ఎపిసోడు, అదేవిధంగా సంతోష్ రావు ఎపిసోడ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.